అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక డాక్టర్ చేసిన మోసం ఇప్పుడు సంచలనంగా మారింది. 48 ఏళ్ల డాక్టర్ నీల్ కే ఆనంద్ హెల్త్ కేర్ ఫ్రాడ్, ఇల్లీగల్ ఓపియా డిస్ట్రిబ్యూషన్, మనీ లాండరింగ్ వంటి కేసుల్లో దోషిగా తేలారు. దీంతో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాను రోగుల పట్ల జాలి, దయతోనే ఇలా చేశానని డాక్టర్ వాదిస్తున్నప్పటికీ కోర్టు మాత్రం లాభం కోసమే చేశారని తేల్చేసింది. డాక్టర్ ఆనంద్ ప్లాన్ ప్రకారమే మోసాలకు పాల్పడ్డారని కోర్టు తేల్చింది. ఆయన మెడికేర్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాంలకు తప్పుడు క్లెయిమ్లు దాఖలు చేశారట. రోగులకు ఏమాత్రం అవసరం లేని మందులను తన సొంత ఫార్మసీల ద్వారా గూడీ బ్యాగులు పేరుతో పంపిణీ చేశారు. ఈ అనవసరమైన మందులను రోగులు తీసుకునేలా ప్రోత్సహించడానికి ఆయన బయట అక్రమంగా ఓపియాయిడ్ డ్రగ్స్ పంపిణీకి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కోర్టు రికార్డుల ప్రకారం ఆనంద్ కేవలం 9 మంది రోగులకు ఏకంగా 20,000 ఆక్సికోడోన్ టాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేశారు. ఈ మోసంలో మరో షాకింగ్ విషయం ఏంటంటే, డాక్టర్ ఆనంద్ కింద పనిచేసే లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు ఆయన ముందుగా సంతకం చేసిన ఖాళీ ప్రిస్క్రిప్షన్లను ఉపయోగించి ఈ నిషేధిత మందులను రోగులకు ఇచ్చేవారు. అంతేకాదు, తనపైన దర్యాప్తు మొదలైనట్లు తెలిసిన వెంటనే ఆనంద్ దాదాపు $1.2 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 10 కోట్ల రూపాయలు మోసపు డబ్బును తన దగ్గరి బంధువుల ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసి దాచిపెట్టడానికి ప్రయత్నించారు. దీనికోసం ఆయన పైన మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. ఇక కోర్టులో డాక్టర్ ఆనంద్ తన జీవితాన్ని ఇతరుల సంరక్షణకి అంకితం చేశానని, 9/11 దాడుల్లో బాధితులకు సేవ చేశానని, అమెరికా నేవీలో డాక్టర్ గా కూడా పనిచేశానని చెప్పుకొచ్చారు. తాను కేవలం తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రోగులకు దయతో సాయం చేయబోతే అది తప్పిదంగా మారిపోయిందని వాదించారు. అయితే యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి చాడ్ ఎఫ్ కెన్నీ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. దయా, జాలి కాదు, నీ చర్యలకు దురాశ, అక్రమ లాభాలే ఇంధనంగా పనిచేశాయి. ఈ సమయంలో నీ రోగుల నొప్పి నీకు లాభాన్ని మాత్రమే ఇచ్చింది అంటూ జడ్జి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కేసులో డాక్టర్ ఆనంద్ కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు మోసపోయిన మెడికేర్ వంటి ఇన్సూరెన్స్ సంస్థలకు ఆర్థికంగా నష్టపరిహారం చెల్లించాలని, నేర కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. డాక్టర్ వృత్తిలో ఉంటూ రోగుల ఆరోగ్యం, ఇన్సూరెన్స్ కంపెనీల డబ్బుతో చెలగాటమాడినందుకు ఈ భారీ శిక్ష ఖరారైంది.